మనం వీళ్ళతో మనం మాట్లాడుతుంటాం సార్. అసలు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో చేతుల మీదుగా మీకు రేషన్ కార్డు మంజూరు చేశారు. మీకు ఎలా అనిపిస్తుంది ఇదంతా? నాకు చాలా సంతోషంగా ఉందండి. నాకు వెళ్ళి 8 సంవత్సరాలు అవుతుంది. ఇది 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రేషన్ కార్డు ప్రక్రియ అనేది ఇప్పుడు ఇలా వదిలేరు. ఎన్నిసార్లు పెట్టుకున్నాం? ఆల్రెడీ 3 సార్లు పెట్టుకున్నాడు. ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంతవరకు అమలు చేయలేదు. అదే ఈ ప్రభుత్వంలో ఈ రేషన్ కార్డు ప్రక్రియ ఒకటే నాకు ఇల్లు వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. అంతకుముందు ఎన్నిసార్లు పెట్టుకుంటున్నాం? దాదాపు నేను 3 సార్లు పెట్టుకున్నాను. ఏం లేదు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? నాకు 2 ఆడపిల్లగాళ్ళు, మేము 3 అన్నదమ్ములు. నాకు ఇప్పుడు ఆల్రెడీ నాకు ఇది వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నీకే వచ్చింది బాబు? నాకు రేషన్ కార్డు. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు రేషన్ కార్డు చూస్తున్నావు? నేను 10 సంవత్సరాలు. నీ పేరు? జిల్లా సురేష్. సురేష్. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా. అప్లై చేసినావు? నేను 2 సార్లు చేశాను. వచ్చిందా? రాలా. ఇప్పుడు నీకు సీఎం డిప్యూటీ సీఎం చేతుల మీద చూస్తే ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా. ఆత్మీయ భరోసా గత ప్రభుత్వంలో ఎలాంటి స్కీమ్ ఏం లేదండి. ఇదే మొదటిసారి ఈ ఆత్మీయ భరోసా అనేది ఇది మొదటిసారి రావడం, చేతుల మీద తీసుకోవడం మాకు ఆనందంగా ఉంది. చాలా వరకు కూడా ఆత్మీయ భరోసా, మరోవైపు చూసుకుంటే లబ్ధిదారులు కూడా చాలా వరకు కూడా ఈ ఇదంతా హ్యాపీ ఉన్న నేపథ్యం ఉంది. అమ్మ, మీకు కూడా ఆత్మీయ భరోసా వచ్చింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. ఏం పేరు నీ పేరు? ప్రవీణ. ఏ ఊరు మీది? చిన్నగొప్పతే. ఎలా అనిపిస్తుంది? అట్లాంటి ఏమన్నా ఇయ్యలేదండి. ప్రభుత్వ హయాంలో ఇచ్చారా? ఇయ్యలేదండి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? మంచిగా డిప్యూటీ సీఎం